నీకు ఫేస్బుక్ లేదా? లేదు. ఎందుకు లేదు? ఎందుకో తెలియలేదు. ఉంటే మన ఫొటోస్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుంటే అందరూ చూస్తారు కదా. చూస్తే బోలెడని లైక్స్ వస్తాయి. లైక్స్ వస్తే ఏమవుతుంది? అదే బోలిడని లైక్స్ వస్తే ఏమవుతుంది? ఏమో తెలీదు. చూసావా, నీకే అర్థం కాలేదు, అందుకే నాకు లేదు. అయితే నువ్వు ఫోన్ వాడవా? నేను వాడను. ఎందుకు వాడవు? అవసరం అనిపించలేదు. నా పేరు నందిని. చదివింది BSc అగ్రికల్చర్. ఊరు అలజంగి, విజయనగరం జిల్లా. పోస్ట్ బాక్స్ నంబర్ 535557. సూర్యుడు వెనుక బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్నాడు. ఈ అందాన్ని జ్ఞాపకంగా దాచేసుకుందామని ఎదురుగా ఉన్న అమ్మాయి సెల్ఫీ తీసుకుంటుంది. అందరూ అంతేగా, అందాలన్నీ పోగేసి జ్ఞాపకాలుగా దాచేసుకుందాం అనుకుంటాం. కానీ ఏముంటుంది ఆ సెల్ఫీలో? సూర్యుడు ఉంటాడు, చినుకులుంటాయి. మనం చూస్తున్నప్పుడు మనకి కలిగే ఆ ఫీలింగ్ ఆ ఫోటోలో ఉండదు కదా. అందుకేనేమో నాకు డైరీ రాయడం ఇష్టం. చూసిన ఆనందంతో పాటు చూసినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ని అక్షరాల్లో దాచేసుకోవచ్చు. ఏదైనా జరిగింది అనుభూతిగా మారితేనే జ్ఞాపకంగా మారుతుంది. మనకేదైతే గుర్తుంటుందో అదే మనం గడిపిన జీవితం. వేసుకున్న డ్రెస్ గుర్తులేదు, వెళ్ళిన రెస్టారెంట్ గుర్తులేదు, మాట్లాడిన సందర్భం గుర్తులేదనుకో, వాటిని జీవించినట్టలా. ఇప్పుడు ఈ డైరీలో నేనేం రాస్తున్నానో అవి నేను గడిపిన క్షణాలు కాదు, బ్రతికిన క్షణాలు. మొదటిసారి హైదరాబాద్కి వచ్చాను. వద్దండి, నా ఫ్రెండ్ వస్తానంది. ఊరుకోండి మేడం, ఇవాళ ఫ్రెండ్స్ ఎక్కడ వస్తున్నారు, అందరు క్యాబ్లో వెళ్ళిపోతుంటాను కదా. ఫోన్ వాడమంటే వాడవు, అదే ఫోన్ ఉంటే క్యాబ్ బుక్ చేసుకుని హ్యాపీగా వచ్చేసేదాన్ని కదా. సంజు, కానీ దిగిన వెంటనే నిన్ను చూసేదాన్ని కాదు కదే. నేను చూడాలంటే ఇంకా 45 మినిట్స్ వెయిట్ చేయాలి. నా వల్ల కాదు. నువ్వేంటే సడన్ గా హైదరాబాద్కి? వెంకట్రావు అనే అతన్ని కలిసి ఈ కవర్ స్వయంగా ఇమ్మని తాతయ్య పోయే ముందు తన చివరి మాటగా చెప్పారు. ఇంతకీ ఏముంది ఆ కవర్లో? ఏమోనే తెలీదు. ఈ కవర్ ఆయనకి చేరడం చాలా ముఖ్యమంట. హే హాయ్, ఐమ్ డాక్టర్ సందీప్. మీ కొత్త నైబర్ని. ఇవాళ మీ పక్క ఫ్లాట్లోకి వచ్చాము. అయితే యాక్చువల్లీ పోస్ 1 సెకండ్. అందరు వచ్చారు, రిలేటివ్స్ అందరూ. పాలు పొంగించాలంటే పాలు ఉన్నాయి కానీ మ్యాచ్ బాక్స్ మర్చిపోయాం బ్రో. అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఐ నీడ్ ఎ మ్యాచ్ బాక్స్ ప్లీజ్. 1 minute. ఫ్లాట్ అంతా స్మోక్ ఉందేంటి? మ్యాచ్ బాక్స్ లేదు, నిప్పు ఉంది, అంటించుకో. సృజన. హాయ్ సృజన. అదంతేలే, అలానే ఉంటది. కానీ నువ్వురా. అందరూ ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటుంటే కదా మనం ఫ్రెండ్స్ అంటాం. మరి వీళ్ళేంటి ఎవరికి వాళ్ళు సంబంధం లేకుండా ఉన్నారు? సంజన నన్ను వాళ్ళకి పరిచయం చేసింది, కానీ ముందు వాళ్ళకి వాళ్ళని పరిచయం చేయాలి.
ఏం చేస్తున్నారే? సరిగ్గా చూడు, చంపేసే. ఆగు, చంపకు. అంటే మీరు దాన్ని తింటారా? చంపితే తినాలా? నాకు తెలిసినంత వరకు ఈ నేచర్లో ఒక్క ప్రాణి ఇంకో ప్రాణిని తినడానికి తప్ప చంపకూడదు. పర్ఫెక్ట్, యు గైస్ నెయిల్డ్ ఇట్. ఐ థింక్ ప్రెజెంటేషన్ లో ఏ ప్రాబ్లమ్స్ ఏం లేవున్నాయి కదా. డిడ్ ఎవరీవన్ చెక్? దోమన్ తినుడేంద్రా? దేనైనా చంపితే తినాలి తెలుసా? రేపు మన క్లయింట్ ఈ బీటా వర్షన్ చూడబోతున్నాడు. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఎర్రగడ్డ మీదకి వెళ్ళి వచ్చినావా ఏంది? డైరీ రాస్తుందని చెప్పాను కదా, ఆ అమ్మాయి చెప్పింది. టేక్ కేర్ ఆఫ్ ది పీపీటీ. యాడికెళ్ళి దొరుకుతారా నీకు ఈ నమూనాలు? ఇంకేం చెప్పలే? అయితే ఇప్పుడు ఏం చేస్తావు దాంతో? పెంచుకుందాం. యు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది డాక్యుమెంటేషన్. పీరియాడిక్ సినిమా లెక్క పీరియాడిక్ పోరి. మేడ్ ఇన్ 1990. అరే అట్లుంటే మంచిగుంటది అని అనుకునే వాళ్ళు ఉంటారు గాని గట్ల ఎవరు ఉంటారా? మొన్న గపోర్తో 2 ఏళ్ళు కలిసి తిరిగినాం. అదేందో నీకు అర్థం కాలే. ఇప్పుడు ఈ పిల్ల ముక్కు తెలీదు, మొహం తెలీదు. దీంతో కనెక్ట్ అవడం అవసరమా? తను చాలా డిఫరెంట్గా ఉందిరా, అందుకే చదవాలనిపిస్తుంది. హాయ్ సజ్జన్. బాగి, రేపు ఈవినింగ్ క్లయింట్ మీటింగ్ కి నీతో పాటు అరుణ్ వస్తున్నాడు. బట్ అజిత్, కోడింగ్ అంతా సిద్ధునే చేశాడు. సో ఓన్లీ హీ కెన్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. కమాన్ బాగి, వీడి క్లయింట్ దగ్గర ఏదైనా తేడాగా బిహేవ్ చేసి మన యాప్కి ఫండింగ్ రాలేదనుకో, మనం ఆఫీస్ క్లోజ్ చేసుకుని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. లెట్స్ బీ ఆనెస్ట్ అజిత్, ఓన్లీ హీ హ్యాస్ ఆల్ ద నాలెడ్జ్ ఆన్ దిస్. సరే, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ యూ బోత్ ఆర్ ఫైర్డ్. ఏష్నోతి. ఎందుకు వచ్చిందిరా పిల్ల హైదరాబాదు? ఏమే, ఈ ఫోన్ తీసుకుని గూగుల్ మ్యాప్స్ పెట్టుకో. అడ్రస్ ఈజీగా దొరుకుతుంది. త్వరగా వెళ్ళొచ్చేసేయచ్చు. అక్కర్లేదు. ఎలా వెళ్తావు? నేను బస్సులో వెళ్తానే. టైం వేస్ట్ అవుతుంది కదా. నాకు చాలా టైం ఉంది, నువ్వేం కంగారు పడకు. బాయ్. సంజు, సాయంత్రం కొంచెం తొందరగా వచ్చేవా? ఓకేనా? బాయ్. అయినా దారిన పోయే ప్రతి దానే అని అడ్రస్ అడుక్కుంటూ పోవడమేంద్రా? ఇట్స్ కాల్డ్ హ్యూమన్ ఇంటరాక్షన్ భాగి. అకార్డింగ్ టు నందినీస్ ఫిలాసఫీ, వెళ్ళే ప్లేస్ కన్నా వెళ్ళే దారి, కలిసే మనుషులు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఊకే వెనకేసుకు రాకరా. ఫిలాసఫియా నా బొంద. ఆ ఫిలాసఫీని ఎక్స్పీరియన్స్ చేద్దాం. గూగుల్ మ్యాప్స్ ఆఫ్. హ్యూమన్ ఇంటరాక్షన్ తర్వాత మనకి మీటింగ్ మిస్ అయితే యానిమల్ ఇంటరాక్షన్ అవుతుంది. అన్నా, ఇక్కడ సనాతన ట్రస్ట్ ఎక్కడా? ఓ అన్నా, ఈడ రోల్ రిజార్ట్ ఏడా? మ్యాప్ పెట్టుకొని పోవచ్చు కదా. ఓ, మాకు మ్యాపులతో పని లేదు, హ్యూమన్ ఇంటరాక్షన్ కావాలి కదరా సిద్ధు? యా, ఎక్కడా? అక్కడేం పని? అది వెంకట్రావు గారిని కలవాలి. అక్కడ ఓపెన్ చేసిన డోర్. అదా? హా. థ్యాంక్స్ అన్నా. అజిత్, మీకోసం వెయిట్ చేసి చేసి క్లయింట్ వెళ్ళిపోయాడు. అజిత్, ఐమ్ రియల్లీ సారీ అజిత్. కావాలనే సుజిత్ అవాయిడ్ చేసి సిద్ధుని తీసుకెళ్ళావు. ఆల్రెడీ టోల్డ్ యు దట్ హి ఇస్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ గై, బట్ హి స్టిల్ డిడ్ ఇట్. ఇప్పుడు చూడు, మీరు చేసిన పని వల్ల ప్రాజెక్ట్ మొత్తం పోయింది. అజిత్, ఇప్పుడు బాగా నందిని ఫిలాసఫీ రైటేరా, క్లయింట్ ముందు వెళ్ళిపోయాడు అంతే. ఈ సారా పోరి దొరకాలా, దాన్ని కిందేసి దంచుడే. అక్క అక్క, హ్యాపీ బర్త్డే. బర్త్డేయా? సారీ మా, ఈరోజు నా బర్త్డే కాదు. హే కేకు కేకు. హే చోటు, బర్త్డే కాదంట, వెళ్ళు. బర్త్డే కాదా? వెంకట్రావు గారు. వెంకట్రావు గారా? వెంకట్రావు గారు ఇక్కడికి వచ్చి చాలా కాలమైందమ్మా. కనీసం 1 సంవత్సరంన్నర అయి ఉంటుంది. అంటే ఆయన్ని కలవడం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నా దగ్గర ఆయన డీటెయిల్స్ ఏవి లేవమ్మా. చూడమ్మా, వెంకట్రావు గారు ఒక కేసు విషయంలో క్రిమినల్ లాయర్ పద్మనాభం గారిని నాంపల్లి కోర్టులో కలుస్తుంటారని విన్నాను. ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఏమైనా డీటెయిల్స్ తెలియచ్చు. లాయర్ పద్మనాభం.